ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ శుభములు. మరొక్క దినం దేవుడి యొక్క వాక్యం మనం శ్రద్ధగా వినడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము తండ్రి నాయన తండ్రి నీ వాక్యం వినడానికి నువ్వు మాకు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరి ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. శ్రద్ధగా విందాం. బైబిల్ ఉన్నవారు ఉదయకాలమే బైబిల్ తెరిచి వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే మీకోసం చదివి వినిపిస్తాను. 6-7 వచనాల్లో, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన యందు విస్తరించుచు, ఆయన ఉండుడి, నడుచుకొనుడి. ఇక్కడ కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయబడి ఉన్నాడు. ఏమని రాయబడి ఉన్నాడంటే, క్రీస్తులో మీరు వేరు పారై ఉండాలి. ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది, బీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. వేరు లేనిది చెట్టు ఉండదు కదండి. మరి క్రీస్తులో మీరు వేరు పారై ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. వేరు డీప్ గా రూట్ కాకపోతే క్రీస్తులో, క్రీస్తు మాటల్లో, క్రీస్తు పరిశుద్ధతలో, క్రీస్తు దీన మనసులో, క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సాత్వికతలో, క్రీస్తు మంచితనంలో నీవు నేను వేరు పారిన వారమై లేకపోతే మన జీవితాలు చాలా గందరగోళంగా ఉంటాయండి. ఎందుకంటే నిన్నటి రోజు మనం నేర్చుకున్నాం, మనం దేవుని పోలికతో జీవించాలని. మరి దేవుడు పోలికతో జీవించాలంటే నేను ఆయనలో లోతుగా నాటబడిన బిడ్డనై ఉండాలి. చూడండి, విత్తనము లోపలికి నాటబడితేనే మంచి వృక్షంగా ఉండదు, లేదా అది చనిపోతుంది. విత్తనం చచ్చిపోతే వేరు రాదండి. మనం చూద్దామండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది. అది వేరు సరిగ్గా లేదు, రాయి మీద పడిన విత్తనం కాబట్టి అది మొలకెత్తలేదు, అది చనిపోయింది. కష్టం రాగానే, నష్టం రాగానే, బాధ రాగానే అది తట్టుకోలేక ఏమవుతుందంటే అభ్యంతర పడుతూ ఉంటుంది. అంటే అనీజీగా అయిపోతూ ఉంటుంది, విత్తనం చనిపోతుంది. ఈరోజు నా జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకొని చూద్దామా? మనం వేరు పారిన వారమై ఉన్నామా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు ఈరోజు చెప్పదలుచుకున్నానండి. 2011వ సంవత్సరంలో హఠాత్తుగా నా భర్తని యేసుప్రభు వారు తీసేసుకున్నారు. తీసుకెళ్లిన తర్వాత 3వ రోజు నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన అని కూడా నేను చెప్పనండి, అలా కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇంత ఘనం నీకు సేవ చేస్తున్నాను, అయినా కూడా ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా నా జీవితం అయిపోయింది. ఎంతో మందికి స్వస్థత ప్రార్థనలు నడిపించిన నేను నా భర్తను స్వస్థపరచుకోలేకపోయాను నీ నామంలో అని నేను ఆలోచన చేస్తున్నాను. కొంతమంది కూడా నన్ను అడిగారండి, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు, నీ భర్త ఏమైంది అని చాలా మంది డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా నన్ను అడిగారు. నా వెనక మీకు తెలుసు, మనకి కష్టం వచ్చినప్పుడు, సేవకులకు కష్టం వచ్చినప్పుడు సంతోషకర విషయమో బాధకరమైన విషయమో తెలియదు, కానీ మన ముందైతే ఎవరు మాట్లాడరు, కానీ మన వెనక చాలా గుసగుసలాడుతూ ఉంటారండి. అవి ఆ నోట ఈ నోట మన చెవిలో పడుతూ ఉంటాయి. అప్పుడు నేను కూడా చాలా వేదన చెందాను, చాలా బాధపడ్డాను. నా భర్త చనిపోయి 3వ రోజే నేను ఆలోచిస్తున్నాను, నిజమే కదా, అనేక మందికి స్వస్థతలు మరి నన్ను ఉపయోగించిన దేవుడు చేసినప్పుడు మరి నా భర్తని ఎందుకు తీసుకెళ్లిపోయాడో అని ఆలోచన చేసినప్పుడు అప్పుడు ప్రభు నాకు ఒక మాట జ్ఞాపకం చేశాడండి. ఏమిటంటే, అయితే ఏంటి అన్నది ఒక మాట. సో వాట్ అని ఒక స్వరాన్ని నేను విన్నానండి. సో వాట్ ఏంటి ప్రభా, ఏంట మాటకు అర్థం ఏంటి అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ జీవితంలో నేను ఏది చేసినా అది నీ మంచిగా జరుగుతుంది. నువ్వు ఎవరిలో నాటబడి ఉన్నావు, ఎవరిలో వేరు పారై ఉన్నావు, నువ్వు నాలో ఉన్నావా లేదా సమస్యలలో ఉన్నావా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రభు నాకు చెప్పాడండి.
ఆ సమయంలోనే నేను నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రభుకు సమర్పించి ఉన్నాను. అప్పుడు చెప్పాను, ప్రభా నేను నీలో నాటబడిన దాన్నే ఉండేటట్టుగా చేయండి, సకాలంలో ఫలమిచ్చు బిడ్డగా నేను ఉండేటట్టు చేయండి. ప్రతికూల సమయంలోనూ అనుకూల సమయంలో కూడా సువార్త ప్రకటించే బిడ్డగా ఉండండి. అప్పుడే రాశానండి, శ్వాస ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు కాదు ప్రభా, ఊపిరి ఉన్నంత వరకు నీ సేవ చేసే కృప నాకు దయచేయమని నేను రాసి ఉన్నాను. మత్తయి సువార్త 13:21 రాయబడి ఉందండి. ఆ విత్తనం అంట ఒక్కసారి మీకోసం చదివి వినిపించిన మత్తయి సువార్త 13:21 ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలిగిన గాని అభ్యంతరపడును. చూడండి, వేరులో లేడు అతను, వేరే లేదు. చెట్టుకి వేరులు లేకపోతే మనం చూస్తూ ఉంటామండి, కొన్నిసార్లు మనం ఏదో మొక్కను తెచ్చి నాటేస్తూ ఉంటాం, అక్కడ వేరులు లేకపోతే కొన్ని రోజుల్లోనే అది చచ్చిపోతుంది కదా. అలాగే వాక్యం అనే వేరులను నాటపడకపోతే, యేసు క్రీస్తులో నువ్వు డీప్లీ రూటెడ్ గా లేకపోతే, నువ్వు జీవితంలో మరి శ్రమలు వచ్చినప్పుడు లేదా ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు నువ్వు అకలాతుకులం అయిపోతూ ఉంటావు, కష్టపడిపోతూ ఉంటావు. తుఫాను వచ్చినప్పుడు అలలు ఎలాగైతే ఎగిసి పడతాయో అలాగే నీ జీవితం కూడా ఎగిసి పడుతుంది. నీలో స్థిరత్వం కోల్పోతావు. ప్రియులారా, ఈ రోజు దేవుడి యొక్క సందేశం మనం విందాం. నువ్వు వేరు పారై ఉండాలి, ఆయనలో నాటబడిన బిడ్డగా ఉండాలి. ఆయన నాటబడి ఉండాలి అంటే ఒక చిన్న విషయం చెప్తానండి. చెట్టు కనిపిస్తుంది కానీ వేరు కనిపించదు. సో వేరు లోపల రహస్యంగా ఉంటది. అలాగే నువ్వు నాటబడిన దానివైతే నీలో రహస్యంగా 3 జరగాలండి. ఒక్కటి ఏంటంటే అనుదినము ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది కుడి చేతిది ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా నువ్వు దాన ధర్మాలు చేయాలి. ఈ 3 రహస్యంగా జరగాలండి. ఎప్పుడైతే రహస్యంగా జరుగుతాయో, వేరుకి ఎలాగైతే నీళ్లు మరి పౌషకాలు ఎలాగైతే వచ్చినప్పుడు అది ఎలాగైతే విస్తారంగా లోపల పాతుకుని పోతుందో, అలా స్ప్రెడ్ అయిపోతుందో, అలాగా నీ ప్రార్థన జీవితం, నీ ఉపవాస జీవితం, నీ మంచితనం లేదా నీ దాన ధర్మాలు అన్ని కూడా అవి విస్తారంగా వెళ్లి చెట్టు ఏపుగా పెరుగుతుందండి. నీలో గొప్ప కార్యాలు జరుగుతాయి. రహస్యంగా జరగాలి కదా. మనం అయితే ఒక్కొక్కసారి ఎంత బాహాటంగా చేసేస్తూ ఉంటామంటే, బైబిల్ చెప్తుంది, నువ్వు బాహాటంగా చేస్తే మనుషులు పొగిడేస్తే ఇంకా దేవుడికి చెప్పడానికి ఏం ఉండదండి. కాబట్టి రహస్యంగా, వేరు ఎలాగైతే రహస్యంగా లోపల నుండి చెట్టుకు బలాన్ని ఇస్తుందో, ఈరోజు నీ ఉపవాస ప్రార్థన, నీ ప్రార్థనా జీవితం, నీ దాన ధర్మాలు మరి రహస్యంగా ఉండి దేవుడికి గొప్ప బిడ్డగా మారడానికి మరి ప్రయత్నం చేద్దావా? బైబిల్ మళ్ళీ ఒకసారి చెప్తుంది, ప్రియులారా, నువ్వు క్రీస్తులో నాటబడిన వ్యక్తివై, క్రీస్తులో వేరు పారబడిన బిడ్డవై, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఆయన యందుండి నడుచుకొనడి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా, మిడిమిడి జ్ఞానముతోటి, పై మెరుగులతోటి ఒక్కొక్కసారి నీ వాక్యపు లోతుల్లోకి మేము వెళ్లకుండా తండ్రి ప్రభా, మా విశ్వాస జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభా, రాత మీద పడిన విత్తనంలాగా ప్రభా అయ్యా మొలకెత్తి సగంలోనే మా జీవితం ఆగిపోతుంది ప్రభా. ఈ రోజు నీ వాక్యం ద్వారా ప్రభా మేము నీలో లోతుగా నాటబడిన బిడ్డలుగా ఉండాలని ప్రభా, తుఫాన్లు వచ్చినా, సునామీలు వచ్చినా, ఎటువంటిది ఏ మరణమే సంభవించినా ప్రభా, ధైర్యంగా మేము నీలో ఉండి ప్రభా, నీలో పాతుకుపోయి ప్రభా, వేరు పారబడినైనా ప్రభా, నీ మంచితనాన్ని, నీ దీన మనసుని, నీ సాత్వికతని, అయ్యా నీ ప్రేమని, నీ పరిశుద్ధతను మేము కలిగి ఉండి కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Have a blessed day and be rooted in Christ. God bless you all.